సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న మీమ్ రూపంలో పురుడు పోసుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. ఇప్పటి వరకు కేవలం డిజిటల్ ఉద్యమంగా సాగిన ఈ ప్రస్థానం ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలకి సిద్ధపడుతోంది. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నీట్, యూజీ, సిబిఎస్ఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీలకి వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా ఒక భారీ ఆందోళనని చేపట్టేందుకు ఈ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లుగా ప్రకటించింది. పోలీసుల అనుమతి లభించినా లభించకపోయినా శాంతియుత పద్ధతిలో తమ నిరసనను కొనసాగిస్తామని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే ఇదే నేపథ్యంలో జర్నలిస్టులు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. కాక్రోచ్ జనతా పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. దీంతో సిజేపీ నిధుల గురించి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సమాధానమిచ్చారు. ఓ పోస్టర్ విలువ 200 రూపాయలు. ఇక్కడ ఇంతమంది గుమిగూడారు. ప్రతి ఒక్కరు ఒక్కో రూపాయి ఇస్తే 200 రూపాయల విలువైన పోస్టర్ తయారవ్వదా అంటూ తన వెనక ఉన్న పోస్టర్ ని చూపిస్తూ అన్నారు ఈ మాట. యువత వీధుల్లోకి వచ్చి జంతర్ మంతర్ కి రావాలనుకుంటే 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటో రిక్షాలో అక్కడికి రాలేరా? మేము అక్కడికి వెళ్తాం, దానికోసం నిధులు ఎందుకు అని సౌరవ్ దాస్ అన్నారు. ఇది కౌంటర్ నెరేటివ్ ని నడిపించేటువంటి ప్రక్రియ. ఒక ఉద్యమం సరైన దారిలో జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక కౌంటర్ నారేటివ్ ని సృష్టిస్తారన్న దానికి చరిత్రే సాక్షి. కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు, నిధుల అంశాన్ని తెరపైకి తెస్తారు, విదేశీ శక్తుల ప్రమేయం ఉందని చెప్తారు, రకరకాల కథనాలు ప్రచారం చేస్తారు. ఉద్యమం సరైన దిశలో ముందుకు సాగుతుంది కాబట్టి ఇలాంటివి చేస్తారని పేర్కొన్నారు. ఈ ఉద్యమం సరైన దిశలో సాగుతోందని నిర్ధారణ కూడా జరిగింది. అందుకే ఇలాంటి కథనాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.